Today our class is study of nature drawing. నిజంగా సమాజంలో మంచి స్థితికి వెళ్ళి నిలబడ్డారు. అలా నిలబడ్డారు అనే దానికి నేనే నిలువెత్తు సాక్ష్యం. ఎందుకంటే నేను నవోదయలో జాయిన్ అయ్యి ఇక్కడికి వచ్చిన కొత్తలో నా ఫ్రెండ్స్, నా బంధువులు అడిగేవాళ్ళు, సురేష్ ఏం చేస్తున్నామంటే, నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను, సురేష్ ఏం చేస్తున్నామంటే నవోదయలో చేస్తున్నానంటే, అయ్యో నవోదయలో చేస్తున్నా, గవర్నమెంట్ ఉద్యోగం ఏం రాలేదారా అని అడిగేవాళ్ళు. ఈరోజు నాకు ఒక సమాజం ఉంది. నేను ఖమ్మంలో కానీ, లేకపోతే మా బంధువుల్లో కానీ, ఆల్మోనిలో కానీ, ఆల్మోని పేరెంట్స్ కానీ నవోదయ అనగానే సురేష్ నవోదయ సురేష్, నా ఇంటి పేరే నవోదయ ఇది. మా బంధువుల్లో నవోదయ సురేష్, పాలేరు సురేష్, ఇలా రకరకాల పేరుతో పిలుస్తుంటారు. ఈరోజు నువ్వు ఎక్కడ చేస్తున్నావు అని చెప్తే, అరే మన సురేష్ నవోదయలో చేస్తున్నాడు అని గొప్పగా గర్వంగా చెప్పుకుంటుంటారు వాళ్ళు. ఎందుకంటే నవోదయ సమాజంలో అంత బలంగా స్థిరపడ్డది. నవోదయ పిల్లలకి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు అందించే సేవలకి నవోదయ ఈరోజు 90s నవోదయలో ప్రైవేటు ఉద్యోగం అనుకున్న వాళ్ళు నవోదయ ఈరోజు గొప్ప అని చెప్తుంటే నా చెవులతో విన్నాను. Our art gallery, a place of coloring spirits, exclusively a different corner for enlightenment. Art is a higher type of knowledge than anything else. It is unique. Our art gallery is a center of fascination for any visitor. The colors and strokes here draw everyone's attention. They pulsate the hearts of our children. The skills of the child in the richest strokes in various frames are the testimony for its noblest taste and artistic sense. The gallery is filled with different kinds of colors, experiences and emotions of the child. It calls everyone's attention who steps inside. A vignette of luminous colors rich with the heart's design. It a delightful experience to pupil and solace of fatigued child. The emotional feelings are went through the colors of canvas and the academic monotony is broken apart, relieving the
నిన్నగాక మొన్న డార్మెటరీకి వెళ్ళినప్పుడు ఒక 6th క్లాస్ చిన్నపిల్లని సరదాగా ప్రశ్నించాను, ఒరే నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యావరా? నేను ఏజ్డ్ అయిపోయి సైకిల్ తొక్కుతూ పొరపాటున ఒక కానిస్టేబుల్ నా సైకిల్ తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టాడు. తీరా నువ్వు హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నావు అని తెలిసి నీ దగ్గరికి వచ్చి ఎవరే నా సైకిల్ ఇప్పించరా అని అడిగాను. నువ్వేం చేస్తావు అని అడిగితే ఆ పిల్లడు సమాధానం చెప్పాడంటే, నా కానిస్టేబుల్ని రాంగ్ రూట్లో వచ్చినందుకు అప్రిషియేట్ చేస్తాను, అలానే నా సీట్లో నుంచి వచ్చి నీ కాళ్ళకి నమస్కారం చేసి నీకు సైకిల్ కొనిచ్చి పంపిస్తాను అని చెప్పాను. 6th క్లాస్ పిల్లడు. నేను జాయిన్ 6th క్లాస్ పిల్లడు. రాత్రంతా అదే ఆలోచిస్తూ వాస్తవానికి ఈరోజు నేను ఎంబడి నాకు తెలియదు ఇంత అనుబంధం ఉందా అని చాలా బాధపడ్డాను. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్ష ప్రదాయిని మంజుళవాసిని వేదనుతే. ఇటీవల ఒంగోలు ట్రాన్స్ఫర్ అయింది. గ్రివెన్స్ లో వరంగల్ పెట్టుకోవటం జరిగింది. నిన్న వరంగల్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈరోజు 26 సంవత్సరాల తర్వాత ఈరోజు క్వార్టర్ని వెకేట్ చేసేసాము. 26 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాము. ఒక ఏదో మనసు బాధపడుతుంది ఇక్కడ నుంచి క్వార్టర్ వెకేట్ చేసామని. చక్కగా గార్డెన్ అంతా మా మేడం చేశారు, మమ్మీ చేసింది గార్డెన్. ఈ క్వార్టర్ చెట్టు ఇంకా వెళ్ళిపోవటానికి కొంచెం బాధగా ఉంది కానీ తప్పదు కదా. వరంగల్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చారు. నేను రేపు రిలీవ్ అవుతున్నాను. రేపు మీ అందరితో మాట్లాడదాం అనుకున్నాను. ఎంబోడీ రూపంలో ఒక రోజు ముందే మాట్లాడే అవకాశం దొరికింది. మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నాను, ఆడుకోండి పాడుకోండి, కానీ చదువు మీద శ్రద్ధ పెట్టి 7 సంవత్సరాలు ఇక్కడ మిమ్మల్ని ఇంతమంది శిల్పులు ఉన్నారు. ప్రతి క్షణం మిమ్మల్ని, ఇప్పుడు మీకు బాధ ఉంటుంది ఎవరన్నా సార్ తిట్టినా ఏమన్నా అన్నా సరే, కానీ ఒక శిల్పాన్ని అందమైన శిల్పాన్ని తయారు చేయాలంటే ఎన్నో స్థితి దెబ్బలు కొడితే కానీ అది అందమైన శిల్పంగా తయారై దేవుడి స్థానంలో ఆ శిల్పం ఉండి పూజలు అందుకుంటుంది. అలానే ఏ టీచర్ మిమ్మల్ని గద్దించినా దండించినా మీ మంచి కొరకే అనే విషయాన్ని మీరు అనుక్షణం గుర్తుపెట్టుకుంటూ ఈ 7 సంవత్సరాలను సక్రమంగా ఉపయోగించుకుంటూ మీరు బయటకు వెళ్ళి నవోదయన్స్ గా నిలబడి ఉత్తమ సేవల్ని అందించాలని మనసారా ఆశీర్వదిస్తూ ఇంతమంది పిల్లల్ని వదిలేసిపోతున్నాను. 26 సంవత్సరాల బంధాన్ని తెచ్చుకొని పోతున్నానే అనే బాధ నాలో ఉంది. మీ అందరికీ నా దీవెనలై అందిస్తూ సెలవు.
విద్యాలయకి ఎవరైనా ఒక విశిష్ట వ్యక్తి అంటే ఒక గౌరవంగా ఉన్నటువంటి బయట వ్యక్తులు ఎవరు వచ్చినా సరే మేము ఎక్కువ ఆనందపడం. మా అలుముని ఉన్నత స్థానానికి ఎదిగి అది ఏ విద్యాలయమైనా కానీ మా దగ్గరకు వస్తే మాకు అత్యంత ఎక్కువ ఆనందం ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, నవోదయ ఒకప్పుడు ఒక చిన్న మొక్కగా నాటితే అది ఎదిగి ఎదిగి ఇప్పుడు ఒక మహావృక్షమై సమాజానికి ఎంతో సేవలు అందిస్తుంది. ఆ చెట్టు ఫ్రూట్స్ అన్నిటినీ సమాజానికి ఇప్పుడిప్పుడే అందిస్తుంది. నేను గమనించాను నా 33 years సర్వీస్లో. ఎక్కడన్నా నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక నవోదయ స్టూడెంట్ అక్కడ జాబ్ చేస్తున్నాడంటే నాకు కొంచెం అవకాశం ఉంటే వెళ్ళి కలుస్తాను. వాళ్ళు ఎంత హానెస్ట్గా వర్క్ చేస్తూ ఉంటారంటే నిజంగా చాలా గొప్ప విషయం అది. సమాజానికి నవోదయ ఫ్రూట్స్ ఇప్పుడు ఈ రకంగా సర్వీస్ చేయటం మనందరం గర్వించదగ్గ విషయం. मम देवा विभवे सन्तु सर्वमे अस्मिन् मयि देवष्टास्याम तनुवा सुवीरा च वेदं च नोच्चावा दिवे अगुंहसस्पादा जगतिर्वामस्येदं च देवेभ्यः भवति सदायुः पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति धनधान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषो
ब्रह्मवे पुरुहूतः पुरुक्षो प्रजायै हर्यश्वमृडजेन्द्रमानो रीरिषो मा परागा सवत्नामते भवन्दिन्द्राग्निर्घा मरुतामहेता रुद्रादित्या उपरिस्पृशन् मोक्षञ्चेत्कारमधिराजमग्रन् सर्वान्तमिन्द्रममुतो हवामहे योगो जिद्धनः प्रजित्याः नो यज्ञं विहवेजुषस्वास्य कुर्मो हरिवो मेदिनन्वा आशास्तेयं यजमानोऽसौ आयुराशास्ते समायास्ते यादवनस्यामाशास्ते देवयज्ञामाशास्ते भूयो हविष्करणमाशास्ते दामाशास्ते विश्वं प्रियमाशास्ते अविशाशास्ते गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः అనుపలుకులు ఇలలోన నిలిపిన గురుదేవులకు వందనాలు మరి చందనాలు వందనాలు అభినందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఇప్పుడు 26 సంవత్సరాలు పనిచేసిన ఖమ్మం నుంచి ప్రేమతోటి వాస్తవంగా నేను ఎవరికి చెప్పలేదు. సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నా బలం వందనాలు మరి చందనాలు వందనాలు. పాటి సురేంద్ర గారిని కూడా సార్ వాళ్ళ బాబు తమిళనాడులో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా చేస్తున్నారు. అయినా సరే సారు చాలా సింపుల్ గా కనిపిస్తారు. Esteemed Principal, Jawahar Navodaya Vidyalaya Warangal, good morning. The faculty, non-teaching staff, guest invited for the function, and the Talur Suresh Kumar. It gives me immense joy, pleasure, and excitement. I knew him as our teacher, who is composed and maintains harmony, who never leaves any opportunity to serve the school to the best of his abilities, and resolutely rises to the expectations of the administration. He is known for his simplicity, humbleness, workaholic, never misused his position, and intimacy with the principal's work. To convey my heartful wishes on the eve of superannuation of Mr. Talur Suresh Kumar. Dear team JNV Warangal, going by invaluable services, T. Suresh Kumar superannuation definitely a great loss to any JNV. It is the time and occasion to follow and steer forward the Vidyalaya, his legacy, ideals and values. I proudly wish T. Suresh Kumar to lead a contented and a blissful life with his family members while serving again to JNVs as is possible. ముద్దుగారే యశోద ముంకిటి ముత్యము వీడు దిద్దరాని
పౌర్ణమి శతభిషం గురువారం 31/8/2022 ఖమ్మం జిల్లా కొండేర మండలం గోపవరం అనే గ్రామంలో తాళ్ళూరి జానకిరామయ్య వెంకట నరసింహ గారి ఏకైక కుమారుడు లేటు తాళ్ళూరి అనంతరాములు గారు జన్మించారు. వీరిని తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుతూ చదువుతో పాటు మంచి క్రమశిక్షణ కలిగిన కొడుకుగా 3వ తరగతి వరకు గోపురంలో, 10 తరగతులు అనగా 4వ తరగతి నుండి BA వరకు ఖమ్మంలో చదివారు. వీరు చదువుతో పాటు క్రీడాపటిమ కలిగిన గొప్ప ఆటగాడు. బిఎల్డబ్ల్యూగా శ్రీకాళహస్తిలో ట్రైనింగ్ పొందారు. వీరికి బిఎల్డబ్ల్యూగా ఉద్యోగం రావడం ఖమ్మం జిల్లాలో పలు చోట్ల ఉద్యోగం చేశారు. వీరి సహధర్మచారిణి శ్రీరామ నాగరత్న గారు. వీరు కూడా స్త్రీ మరియు సంక్షేమ శాఖ ICDA కల్చరావుపేటలో UDAగా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. వీరికి 5 సంతానం. రెండవ కుమారుడే ఈ సన్మాన గ్రహీత శ్రీ తాడూరి సురేష్ కుమార్. ఖమ్మంలో తన విద్యను పూర్తి చేసి 5వ తరగతి హైదరాబాద్ వెళ్ళారు. తల్లి నాగరత్న గారి సంస్థల్లో అన్నయ్య రమేష్ బాబు MA రిటైర్డ్ CC ఎండోమెంట్ భద్రాచలం గారి నవోదయ హాస్టల్లో ఉండే విద్యార్థుల పట్ల చదువుకోవడానికి వచ్చే పిల్లలు అప్పుడే తల్లిదండ్రులను విడిచిపెట్టి హాస్టల్కి రావడం మొదటిసారి. ఈ సమయంలో పిల్లలు మానసికంగా, శారీరకంగా చాలా ఆందోళనకు గురవుతుంటారు. అటువంటి పిల్లల్ని తన మాటల ద్వారా, తన ఆర్ట్ ద్వారా వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళతో తను కూడా ఒకరై పిల్లల్ని ఆకర్షించడంలో సురేష్ కుమార్ది ఒక ప్రత్యేక శైలి. మనలో అంతర్గత అగ్ని ఉంటే, మన మనసులను వెలిగించుకోగలిగితే జీవితంలో సంతోషం, ఆనందం వాటి నుంచి అవే వస్తాయి. ఆ స్థానం, ఆ అదృష్టం మన సురేష్ కుమార్కు దక్కింది. అనుపెరగని పనితనం, విరామమెరగని పయనం. ఒక ధ్యేయంతో తన ధర్మాన్ని తను నమ్మి ధర్మాన్ని ఏ ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయటం, అందున పాలేరు నవోదయ పాఠశాలలో ఇన్ని సంవత్సరాలు పనిచేయటం వృత్తి ధర్మమైన కత్తి మీద సాము లాంటిది. ఒక సామెత ఉంది, ముందు నొయ్యి వెనక గొయ్యి. విద్యాలయం ముందు హైవే రోడ్డు, వెనక పాలేరు రిజర్వాయర్ అయినా కానీ సురేష్ కుమార్ అన్ని వేళలా అప్రమత్తంగా ఉండేవారు. తన విలువలతో కూడిన ఉన్నతమైన వ్యక్తి. పద్మావతి గ్రామీణ ప్రాంతం వ్యవసాయ కుటుంబంలో కూడూరి నాగభూషణం లక్ష్మీదేవి గారి దంపతులకు కూసుమంచి మండలం వెంకట్రాంపురంలో పెద్ద కూతురుగా జన్మించింది. ఈమెకు చిన్నతనంలోనే అంటే 10వ తరగతిలోనే వివాహం చేయడం జరిగింది. ఆమెకు చదువు మీద ఉన్న అభిలాషను గుర్తించిన భర్త సురేష్ కుమార్ ఇంటర్, డిగ్రీ, టీచర్ ట్రైనింగ్ పూర్తి. రూపేశ లక్ష్మి, భోజేష్ మాత, శైలేశ్వరంబ సహధర్మయుక్త కులధర్మ పత్ని అని అనడంలో అతిశయోక్తి లేదు. ఓపిక, పట్టుదల, కార్యదీక్ష ఆమె సొంతం. సురేష్ కుమార్ పద్మావతికి సూర్యచంద్రులు లాంటి 2 కుమారులు. ఇద్దరు కూడా తల్లిదండ్రుల క్రమశిక్షణలో, ముఖ్యంగా చిన్నప్పటి నుండి చదువుల తల్లి సరస్వతి నవోదయ బడిలో క్రమశిక్షణతో పెరిగి పెద్దవారే. పెద్ద కుమారుడు మహితేజ MTech EEE పూర్తి చేసి కేరళలో PhD చేస్తున్నాడు. మహితేజ భార్య కేంద్రీయ విద్యాలయం ఖమ్మంలో క్లాస్ టీచర్ గా పనిచేస్తుంది. రెండవ కుమారుడు చిరంజీవి రవితేజ MSc పాలేరులోనే పుట్టి పెరిగి నవోదయ స్కూల్లో చదివి ఖమ్మంలో విద్యను పూర్తి చేసి హైదరాబాద్ లో ఉన్నత చదువులను పూర్తి చేసిన వెంటనే కర్మయోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఇవన్నీ కూడా జ్ఞానయోగానికి మార్గాలు. జవహర్ నవోదయ విద్యా సంస్థలు మన సురేష్ కుమార్ కి జ్ఞానయోగాన్ని పాలేరు నుండి 26 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. వివిధ విద్యాలయాల్లో నిర్విరామంగా 32 సంవత్సరములు తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాడు. ప్రస్తుతం వరంగల్ జవహర్ నవోదయ విద్యాలయంలో పనిచేస్తూ 33 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజున 31/8/2023 భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో మనసున్న మీ అందరి మధ్య రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. మనవరాలతో ఐశ్వర్యవంతుడై అమ్మా నాన్న ఆశీలతో భగవంతుని దీవెనలతో నిన్ను నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకునే మీ అక్కయ్య నమ్మూరి అశోక్ కుమారి రిటైర్డ్ సభాయ నమః. సురేష్ గారుకి నేను బాబాయిని, కానీ బాబాయ్ లాగా ఎప్పుడూ లేము. చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి ఒకే వయసు వాళ్ళం కాబట్టి హృదయశీలి శ్రీ తాండూరి సురేష్ కుమార్ గారు ఆర్ట్ టీచర్ గారి షష్ఠపూర్తి మరియు అన్నదానం పరందానం విద్యాదానం అతఃపరం. విద్యాదానం మరింత శ్రేష్టం. అన్నదానం వల్ల కలిగే తృప్తి క్షణికం, విద్యా ప్రయోజనం జీవితకాలం. తన చేతి మునివేళ్ల మధ్యన సుకుమార కుంచెతో సుతారంగా సృజించిన వర్ణ చిత్రాలతో నల్ల సీసపు పెన్సిల్ మొనతో
అలవోకగా గీసిన రేఖలతో ప్రకృతి సోయగాలను చిత్రాలు చూపించు చిత్రలేఖా విలాసాన్ని గూటి నిర్మాణంలో గిజిగాడి కళా నేర్పుని 100% ఆవిష్కరించగల చిత్రకళా స్వరూపుడు అద్భుత ప్రతిభతో నదీ ప్రవాహాలలో జీవత్వాన్ని నింపి జిలుగు రంగుల అల్లికలను జోడించి ముందు తరాలకు అందించు సంప్రదాయ వారధి. బాల్యంలోనే పితృవియోగం కలిగిన సురేష్ కుమార్ గారు కష్టాల చెలిమిలోను కుంగిపోక బాధల భారాన్ని బాధ్యతగా స్వీకరించి భవిత సోపానాలను అధిరోహించి నిలిచే కార్యదక్షుడై ప్రాథమిక విద్య దశ నుంచే చిత్రలేఖనంపై మక్కువ ఎక్కువ. ఫిబ్రవరి 22, 1990 నుండి నవోదయానికి స్వాగతం పలుకుతూ నవోదయ విద్యాలయ సమితి పశ్చిమ గోదావరి జిల్లా బోధన పైన సాగి ఖమ్మం, వరంగల్ ఆగస్టు 31, 23తో ముచ్చటగా 3 మజిలీలలో 33 వసంతాల సేవతో ముగించుకున్నాం. ఆకాశంలో జిలుగులకు చుక్కలతో మిఠాయి ముగ్గులు దిద్దినట్టు అందమైన ఆకృతులతో అక్షరాలు నేర్పించి శారదాంబ చలువతో చక్కనైన చదువు నేర్పి నవోదయ పిల్లలలో విజ్ఞాన సుధలు కురిపించి ప్రజ్ఞోదయానికి పాటుపడిన ప్రాజ్ఞుడు ఉత్తమ పౌరులుగా కుదురుపడేటట్టుగా రేపటి పౌరులుగా తయారు చేయటంలో అందరి మన్ననలు అందుకుంటూ పాటుపడిన ఆదర్శశీలుడు నేటితో షష్టి పూర్తి చేసుకుని ఉద్యోగ విరమణ పొందుతున్న మాన్యులు శ్రీ తాడూరు సురేష్ కుమార్ గారు. Padmavati madam and retiring respected Suresh sir, all the staff members, children, family members of both retiring teachers, and I take this opportunity to express my gratitude towards these 2 teachers who have contributed for the development of the Vidyalaya as well as students. టీచర్లంతా ఇంకో సైడ్కి దోసేసి ఫస్ట్ నన్ను తీసుకొచ్చి నిలబెట్టారు. ఇక్కడ నేనేమనుకున్నానంటే all the staff members are having long association with Suresh sir and Suryanarayan sir. I thought after speaking all the staff members I will pick up 3 or 4 points and I will speak. But then what he did is he just pushed everybody aside and he asked me to speak. So then I will speak only the experiences that I share with these both teachers. So I think both of them have joined, one from Khammam and Suresh sir transfer from Khammam to Warangal is sort of, whether sir will come or not. I think sir opted for Nalgonda or somewhere else. And then finally, our Veeraswamy sir was hell-bent to go to Khammam. And then sir has modified it and came back to Warangal. So I really don't know about Mr. T. Suresh. Only after entering into this Vidyalaya, I realized that he's a wonderful art teacher, very talented, highly talented especially. And then the journey was very smooth because I got a person who can take care of scout and guides and all art departments, etc. And coming to the Suresh sir, I have no words once again that Ek Bharat Shresth Bharat painting itself will speak volumes of his talent. It is not that he is painting, but it has made it as an experiential learning. Experiential learning is all about involving the children and then giving them first-hand experience about different skills that involves in the painting. So I immensely thank both of them. But then I also thank all the relatives of the both families who have come a long way from their places. Definitely they are all very busy, but then they have taken little time to come back here and spend the time with us. And I really thank them for making us part of this occasion of their superannuation in my Vidyalaya. And definitely sirs, both of you, I wish you a very happy post-retirement life. Now I see the network of the sir with all these, relatives, alumni, and the way his network is. Definitely sir is going to open one consultancy so that we all should approach him. He will design our houses, he will design our temples and whatnot.
but I am little selfish. If possible, sir, please continue. We will make so many corners like this so that my children will have a first-hand experience for the art education. So children, let me take this opportunity to express my gratitude towards these both teachers on behalf of my staff members, Vidyalaya and students, for all your services that you have rendered for the Samiti. They may be retiring today, but then definitely they will have a second innings, and I request all their family members to take good care of them because they are very precious. It is that 34 years they have spent in the Samiti. It's not a normal stint. Working in a toughest profession and toughest job like Navodaya Samiti is not easy. You have to sacrifice your family time, you have to sacrifice your personal time, you have to sacrifice your all those hobby times which you are enjoying, and only take care of the children, their well-being, their talent, their nourishment, their nurturing. Only this is there. So the role of the housewives, the role of their better halves is tremendous, that they have made possible, everything possible. They made very easy for the students, that they have supported these two members, that is Suresh sir and Surya Narayan sir, so well that they were able to forget every problem of their family and could spend more time with the Samiti as well as to the students. So children, let us give our big thanks to this Padma madam and Padmavati madam also. గట్టిగా కొట్టాలి మరి. Even on the day of retirement also, I see Suresh sir is running from pole to pole. He is not retiring actually. He is still feeling he is an organizer. Sometimes you should also take some rest and enjoy the superannuation of self. But instead he is organizing everything. That is so wonderful to watch things. So two successful families in front of us. Two successful families because their children are also very successful and everything is going very smooth. So thank you very much sir for making part of your family occasion with us, spending this much time. ఉపాధ్యాయులందరికీ గుడ్ ఈవినింగ్. 22న నేను నవోదయ స్కూల్లో పశ్చిమ గోదావరిలో ఆర్ట్ టీచర్గా జాయిన్ అయ్యాను. ఆ రోజు నుంచి భగవంతుడి దయ వల్ల సుమారుగా ఒక 16-17 మంది ప్రిన్సిపల్స్ కింద వారితోటి పనిచేశాను. అనేక సంఘటనలు నా మదిలో నుంచి వస్తుంటాయి. ఇప్పటికే కాలం ఎక్కువ అయినందువల్ల ఇక్కడ విషయం, నా 33 సంవత్సరాల సర్వీసులో చాలా సంఘటనలు ఉన్నాయి, కానీ అవన్నింటిని పెడితే టైం అవుతుంది. ఈ విద్యాలయంలో జరిగిన 1-2 విషయాల్ని చెప్పేసి ముగిస్తాను. ఈ విద్యాలయంలోకి నేను సెప్టెంబర్ 1న జాయిన్ అయ్యాను. సరిగ్గా ఈ రోజుతో 1 సంవత్సర కాలం పూర్తిగా 1 సంవత్సరం పనిచేశాను. నేను ఈ విద్యాలయంలో జాయిన్ అయినప్పుడు ఆఫీసులో చాలా ఇబ్బందిగా ఉండేది. ఆఫీసులో వాళ్ళందరూ ప్రమోషన్స్ వచ్చి వెళ్ళిపోయారు, ఎవరో లేరు. వర్క్ బర్డెన్ ఉండటం వల్ల మేడం గారు నాకు స్టోరు ఇన్ఛార్జ్ ఇచ్చారు. అప్పుడు కొంచెం నాకు తీసుకున్న 1 వారం రోజులు కొంచెం ఇబ్బంది అయింది. ఇబ్బంది అంటే అది అర్థం కాని సబ్జెక్ట్ నాకు. అయినప్పటికీ ఒకే ఒక భావన నా మనసులో అనుకున్నాను. తిరుపతి దేవస్థానానికి వెళ్ళి చాలామంది ముందు ఒక లెటర్ పెట్టుకుంటారు, భగవంతుడా మీకు సర్వీస్ చేయడానికి అవకాశం ఇవ్వండి అని. అక్కడ టెంపుల్ వాళ్ళకి ఒక లెటర్ రాస్తారు, వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు ఒక 15 రోజులు పోయి తిరుపతి దేవస్థానంలో సర్వీస్ చేసి వస్తారు. అందరు లైన్లో నిల్చోబెట్టడం, లేకపోతే గుళ్ళో అవి అందించడం, అట్లా సర్వీస్ చేసి వస్తుంటారు. నేను అనుకున్నాను మానవ సేవే మాధవ సేవ, అంటే మనుషులకి తోటి వారికి సేవ చేస్తే మాధవ సేవ, భగవంతుడికి సేవ చేసినట్టే. సో అలా మేడం గారు ఇచ్చిన అవకాశాన్ని చిన్నపిల్లలు 6th క్లాస్ పిల్లలు నా దగ్గరకు వచ్చేసి, వాళ్ళు కొత్తగా రూరల్ ఏరియా నుంచి వచ్చేసేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి షూస్, బెల్ట్, డ్రెస్సు ఇవన్నీ ఇస్తే ఒక్కసారి వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళ ముఖంలో ఉన్న ఆనందం నిజంగా నేను పడ్డ కష్టం అంతా కూడా వెళ్ళిపోయింది. సో ఆ రకంగా మీకు అలా ఒక 4-5 నెలలు నేను మీకు సేవ చేశాను. అది నాకు పూర్తి సంతృప్తిని, ఒక సంతోషాన్ని ఇచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ఆ తర్వాత మళ్ళీ మన వసీం గారు తిరిగి వచ్చిన తర్వాత వెంటనే మేడం నన్ను ఆ విధుల నుంచి రిలీవ్ చేశారు. అది కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్. ఎన్నో లైబ్రరీ, ఎస్సీపీడబ్ల్యూ ఎన్నో డిపార్ట్మెంట్లు నేను చేశాను, ఒక స్టోర్ మాత్రం చేయలేదు. మెస్ కూడా చేశాను,
ఒక స్టోర్ మాత్రం చేయలేదు. మేడం అవకాశం కూడా నాకు ఇచ్చారు. సో ఇక నేను రాగానే ఇక నా విధి నిర్వహణ అసలు నేను ఒక ఆర్ట్ టీచర్గా నేను చేయాల్సినది ఏంటి అని చెప్తే మేడం నాకు అన్ని రకాలుగా కోఆపరేట్ చేసేసి నాకు ఇది కావాలి అన్నప్పుడు నేను ఒక టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ తోటి నేను చేయాల్సినవన్నీ కూడా చివరి క్షణం వరకు చేశాను. ఈ అవకాశం ఇచ్చిన మేడంకి ఇలా ఒక మంచి పేరు ఇక్కడ ఇలా ఉండి మ్యూరల్ పెయింటింగ్ చేసి మీ అందరిలో ఒక మంచివాడిగా గుర్తింపు పొంది వెళుతున్నాను. అది నా హృదయంలో ఎప్పుడు కూడా అలానే దాచుకుంటాను. ఈ సంవత్సర కాలం ఇక్కడ నేను పనిచేసిన సంవత్సర కాలం కూడా ఎప్పుడు నాకు ఇంటికైతే వెళ్ళేవాడిని, కానీ నాకు ఇంటి ధ్యాస రాకుండా అందరూ నన్ను స్టాఫ్, పిల్లలు, గ్రూప్ డి నుంచి మేడం గారి వరకు అందరూ నన్ను కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. మీ అందరికీ ప్రత్యేక శిరస్సు వంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి సారు పేరున చెప్పారు. అదేవిధంగా అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. ఫ్యాకల్టీగా ఉన్నారు. అంత దూరం నుంచి మామయ్య గారి ఫంక్షన్ సందర్భంగా 2 మాటలు మాట్లాడాలని వచ్చారు. ఫీవర్ ఉంది యాక్చువల్గా, అయినప్పుడు కూడా ఒక 2 మాటలు మాట్లాడటానికి అనుమతించవలసిందిగా మేడం కోరుతున్నాను. Respected Principal Madam, with all these cherished moments and only giving me this opportunity, especially Principal Madam for allowing me. Sorry sir, I just want to convey and extend my wishes to Suryanarayan sir. May you have your post-retired life happy and healthy. ఒక 2 సూర్యులు అస్తమిస్తే సమయము ఆసన్నమైనది. వారు కొత్త జీవితానికి ప్రారంభంలో ఉన్నారు. ఇక మరికొద్ది గంటలలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను. ఫిజిక్స్ ఫ్యాకల్టీ గురువుగారు సురేష్ కుమార్ గారికి ప్రియశిష్యుడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వీరాంజనేయులు. గురువుగారు వీరు అని ముద్దుగా నామకరణం చేశారు. నాకు వారి పట్ల ఉన్న గౌరవం, ప్రేమ, ఆప్యాయత, అలాగే వారికి నా పట్ల ఉన్న వాత్సల్యం అనంతం, అమోఘం. గురువుగారితో ఉంటే రోజులు కూడా క్షణాల్లో కరిగిపోయినట్లు అనిపిస్తాయి. అటువంటి 33 సంవత్సరాలు క్షణకాలంలో గడిచిపోయిందా అన్నట్లు అనిపిస్తోంది. చిత్రకారుడిగా వేవేల వర్ణాల చిత్రాలు వేసిన వారి మనసు మాత్రం స్వచ్ఛమైన పాల వలె నిర్మలంగా ప్రకాశిస్తుంది. ఎదుటివారిని మంత్రముగ్ధులు చేస్తూ సంభాషించడం వారి ప్రత్యేకత. క్రమశిక్షణ, కార్యదక్షత వారి సహజ గుణాలు. ఇటువంటి గురువు నాకు లభించడం నా అదృష్టం, భగవంతుడు నాకు ఇచ్చిన వరం.